భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏం జరగాలి? ఈవేళ పరిస్థితుల్లో 5 అంశాలు కావాలి అభివృద్ధికి. ఒకటి, ప్రభుత్వాల ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నట్టు ఇబ్బంతా కూడా పందారం చేసి పరిపాలన చెప్పి నటిస్తే అభివృద్ధి ఉండదు. రెండోది, అభివృద్ధి కావాలని చెప్పంటే సామాన్యులకి మంచి ప్రమాణాల విద్య స్కూలు స్థాయిలో అంతే నైపుణ్యం పెరుగుతుంది. మూడోది, ఆరోగ్యం. దేశంలో దాదాపుగా 5.5 కోట్ల మంది ప్రతి ఏడాది కేవలం అనారోగ్య కారణంగా పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. తెలంగాణలో 19 లక్షల మంది పేదరికంలోకి జారిపోతున్నారు. నాలుగోది, చట్టబద్ధ పాలన. ఇందాక చెప్పాను, అరే పెట్టుబడి పెడితే నమ్మకం లేకపోతే, మీరు నిజాయితీగా ఆస్తులు సంపాదిస్తే వాడు కొట్టేస్తారన్న భయం ఉంటే, మీకు బడుతున్నాడిదే బర్రె అయితే గవర్నమెంట్ కాంట్రాక్టులు చేస్తే వాడి టైం డబ్బు లేకపోతే దానికి మనకి దిక్కు దేవన లేకుండా ఏడుస్తూ ఉంటే ఆర్థికంగా పెరుగుతుందా? ఐదోది, చిన్న పట్టణాలు కావాలి. అసంఘటిత రంగం బాగా ఎక్కువ ఉన్న దేశం. 185 మంది రెక్కాడితే కానీ రొక్కాడిన వాళ్ళు, వాళ్ళకి పెద్దగా నైపుణ్యం లేదు. వాళ్ళందరినీ హైదరాబాద్ నుండి బెంగళూరు బండి లేకపోతే చెన్నై బండి అని చెప్పంటే బతుకు నరకం అవుతుంది.